మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. సో ప్రజెంట్ మనం చూస్తే మహిళలకి అనేక రకాల చట్టాలైతే ఉన్నాయి. అండ్ అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో భార్య పెట్టే వేధింపులకు బరైన భర్తల సంఖ్య ఎక్కువగా అయినాయి. సో మరి వాళ్ళు చట్ట ప్రకారంగా చట్టాన్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఎలాంటి హక్కులు ఉంటాయి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనతో షేర్ చేసుకోవడానికి అలాగే రవీంద్రనాథ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి సిరి గారు. భార్య పెట్టే వేధింపులకు గురైన భర్తల సంఖ్య చాలా ఎక్కువైంది అని చెప్పొచ్చు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా చట్టాన్ని అప్రోచించాలి అంటే చట్ట ప్రకారంగా భర్తలకు ఎలాంటి హక్కులు ఉంటాయి సార్? ఒక ఇంటిలో భార్య ఇబ్బందులు పడుతుంది అనుకోండి, భర్త వేధింపులకు గురవుతుంటే చుట్టుపక్కల వాళ్ళు, ఇరుగు పొరుగు వాళ్ళు, సంఘాలు కావచ్చు, లేకపోతే సమాజంలో కూడా ఆమె మీద ఒక సింపతి ఉంటుంది. కంప్లీట్గా ఒక రకమైన సింపతి, ఒక జాలి, దయ, అయ్యో మీ భర్త ఎట్లా చూస్తున్నా రండి అని చెప్పి తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ఆమెకు అండగా నిలబడే సందర్భాలు చాలా చోట్ల జరుగుతుంది. కానీ అదే ఒక భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక భర్త మాత్రం మానసికంగా, శారీరకంగా బాధపడుతుంటే ఆ సంఘటనని హాస్యాస్పదంగా చూస్తారు, వెకిలిగా నవ్వుతారు. సింపతి అన్నది పక్కన పెడితే అతనికి చాలా సమాజం నుంచి కూడా వేధింపులకు గురవుతాయి. ఏరా భార్యను ఆ మాత్రం చూసుకోవడం చేత కదా, భార్య చేత తన్నులు తింటావా, భార్య చేత మాటలు పడతావా, వెటకారంగా మాట్లాడి ఇంకా మానసికంగా ఇంకా ఒక బాధలోకి నెట్టివేస్తారు తప్పించి సింపతి మాట పక్కన పెట్టండి. కనీసం అతన్ని ఓదార్చి పక్కకు తీసుకున్నటువంటి ఆ యొక్క సమాజం చాలా తక్కువ. దీనికి సంబంధించి ఇటీవల మనోజ్ కుమార్ తివారీ అని చెప్పి ఢిల్లీలో పనిచేస్తున్నట్టు ఒక అడ్వకేట్, ఢిల్లీ హైకోర్టు అడ్వకేట్ 2021లో ఒక జాతీయ గణాంకాలు తీసుకున్నాడంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, ఎన్సీఆర్బీ అంటారు. ఎన్సీఆర్బీ రికార్డ్స్ సర్వే లెక్కల ప్రకారం ఆ ఏడాది 2021 లెక్కల ప్రకారం సుమారుగా 164,000 పైబడి చిలుకు ఆత్మహత్యలు జరిగితే అందులో 81,000 పైబడి కేవలం పురుషుల యొక్క హత్యలు జరిగాయి. కేవలం స్త్రీల యొక్క సంఖ్య చూసినట్టయితే కేవలం 25,000 మాత్రమే ఉంది. ఆయన తీసినట్టు గణాంకాలు, అది ఎన్సీఆర్బీ యొక్క గణాంకాల సర్వే ప్రకారం. ఇది ఆయన కోర్టు ముందు పెట్టడం కూడా జరిగింది. ఆయన ఇంకోటి ఏం చెప్పారంటే జాతీయ మహిళా కమిషన్ అని ఎలా అయితే ఉంటుందో అదేవిధంగా జాతీయ పురుషుల కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా భార్యల స్థానంలో భార్యలు పెడుతున్న బాధలు తట్టుకోలేక అనేక మంది భర్తలు అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నారు. ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, ఆఫీసులో ఇబ్బంది పడుతున్నారు, తన యొక్క పని మీద ఇంట్రెస్ట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి భర్తలకు అనుకూలంగా కూడా ఎన్నో కొన్ని చట్టాలు చేయాల్సిన ఆవశ్యకత ఉందని అని గుర్తు చేస్తూ కూడా అటు పార్లమెంట్ కావచ్చు, లేకపోతే కొన్ని ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఆయన నివేదికలు సమర్పించడం జరిగింది. దీని మీద చాలా డిస్కషన్స్ కూడా అవుతున్నాయి. బహుశా తొందరలోనే రావచ్చు. అయితే యూఎస్ఏ అండ్ అమెరికా లాంటి సిస్టర్ కంట్రీస్లో అయితే అటు జెండర్ వైజ్ ఉంటుంది. అంటే మహిళలకి పురుషులకి సమానంగా కొన్ని చట్టాలు ఉన్నప్పుడు కూడా న్యూట్రల్ బేస్డ్ కొన్ని చట్టాలు ఉంటాయి. అంటే అక్కడ తప్పు ఎవరికి జరిగింది అని బేస్ చేసుకుని కూడా న్యూట్రల్గా కొన్ని రకాల చట్టాలు కూడా ఏర్పాటయ్యే సందర్భాలు ఉన్నాయి. కానీ మన భారతదేశం తీసుకున్నట్లయితే కేవలం ఒక వన్ సైడ్ అయిపోయినట్టుగా చట్టాలన్నీ కూడా మహిళలకు సపోర్ట్ చేస్తుంది తప్పించి పురుషుల యొక్క సపోర్టింగ్ చట్టాలు చాలా తక్కువ ఉంటాయి. ఇది ఒక విషయం కూడా చెప్పినట్టు ఉంటుంది. ఒక వేమన పద్యం కూడా ఉంటుంది. చెప్పులోని రాయి చెవులోని జోరిగా, కంటిలోని నలుసు ఇంటిలోని పోరు ఇంతింత కాదే అని వేమన గారు ఎప్పుడో మధ్యకాలం అంటే సుమారుగా 15వ శతాబ్దంలోని ఇంటిలోని యొక్క పోరేంటని ఆయన అప్పుడే చూపించడం జరిగింది. ఒక భర్త తన భార్య పెట్టే వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలే కాదు అసలు ఏ పని చేయలేక తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతాడు. నేను ఉదాహరణకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తానండి. భార్య ఏం చేస్తుందంటే పుట్టింటికి వెళ్ళిపోద్ది. చెప్ప పెట్టకుండా ఒక రోజు మనం ఫైండ్ బ్యాగ్ పట్టుకొని తన ఇంటికి వెళ్ళిపోద్ది. ఇంటికి ఎవరైనా భర్త తన బంధువులు వచ్చారనుకోండి, వాళ్ళ అమ్మ నాన్న కానీ లేకపోతే సిస్టర్స్ కానీ ఎవరైనా వచ్చారంటే వాళ్ళని సరిగ్గా చూడకుండా, వాళ్ళతో పలకరించకుండా, వాళ్ళు మాట్లాడకుండా వాళ్ళు అనేక రకాలుగా బాధలు పెడతారు. అంటే సైలెంట్గా ఉండి బాధలు పెడతారు. చెప్పిన మాట వినరు. అక్కడ ఏదైనా చేసి పెట్టమంటే కూడా చేసి పెట్టడం అన్నదాన్ని కాదు. వంట అనేది కలిసి వండుకోవడం బాధ్యత అయినప్పుడు కూడా తన తరపున పేరెంట్స్ వస్తే మాత్రం పట్టించుకోరు. అదే ఆమె తరపున బంధువులు ఎవరైనా వస్తూ మాత్రం తప్పనిసరిగా వాళ్ళ బస్ స్టాండ్కి వెళ్ళడం, రైల్వే స్టేషన్కి వెళ్ళడం, ఎయిర్పోర్ట్కి వెళ్ళడం, వాళ్ళ బంధువులను తీసుకొని రిసీవ్ చేసిన ఎక్కడైనా తేడా జరిగితే మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు. అదే భర్త తరపు బంధువులు వస్తే పెట్టకుండా పోతారు. ఇంకొక విశేషం మీకు చెప్తాను శ్రీగారు. ముఖ్యంగా బంగారాన్ని పెట్టుబడి నాకు రీసెంట్గా ఒక కేసు వచ్చింది. ఆ కేసులో ఏం చేసిందంటే ఆమె మరలా డొమెస్టిక్ వైలెన్స్ DVC కేసు పెట్టింది. అట్ ద సేమ్ టైం 498 డేస్ డివోర్స్కి అప్లై చేశారు. డివోర్స్కి అప్లై చేస్తున్న సందర్భంలో ఏం చేశారంటే పెళ్లి సందర్భంలో పెట్టినటువంటి పెట్టుబడి కానుకలు ఏవైతే ఉంటాయో సుమారుగా ఒక 10 తులాల బంగారం పెడితే ఆ 10 తులాల బంగారాన్ని కూడా ఆ అమ్మాయి తన ఇంట్లో పెట్టి ఒక్కొక్క ట్రిప్కి ఏదో ఒక హారం అంటూ, బ్యాంగిల్స్ అంటూ, మెడలో ఉన్న హారం, నెక్లెస్, బ్యాంగిల్స్ అని ఒక్కొక్క ట్రిప్ మెల్లమెల్లగా వాళ్ళ అమ్మగారింటి పట్టుకుని వెళ్ళిపోయి మొత్తం అంతా ఇక్కడ ఉంటే 10 తులాల బంగారం తీసుకెళ్ళిపోయిన తర్వాత డివోర్స్ ఇచ్చినప్పుడు నేను 10 తులాల బంగారం ఇచ్చాను కాబట్టి మరలా ఇప్పుడు నాకు 10 తులాలు ఇస్తారా చస్తారని చెప్పి ఆ భర్త మెడ మీద కత్తి పెట్టినట్టుగా అందులో
వీళ్ళు కంప్లైంట్ చేస్తే లేదు ఈ మొత్తం బంగారాన్ని మొత్తం అమ్మాయి తీసుకెళ్ళిపోయిందంటే కూడా అతని యొక్క గోడు వినే నాదుడు కూడా కోర్టులో ఎవరు లేకుండా పోయారు. అంటే అతను చెప్పుకొని ఏడుపక్కు కూడా తక్కువ, సార్ నాకు చావు తప్ప వేరే గత్యంతరం లేదు సార్, ఎలా చేయాలో అర్థం కాదు, బంగారం మొత్తం ఆమె తీసుకెళ్ళిపోయింది, ఇదే కాకుండా మా దగ్గర ఉంటే బంగారాన్ని కూడా ఆమె తీసుకెళ్ళింది, మెల్ల మా బంగారం చెప్తూ పుట్టింటికి ఏదో అంటే ఏదో ఇంట్లో ఫంక్షన్ జరిగిందనో లేకపోతే ఏదో కార్యక్రమం జరిగిందని చెప్పి మెల్లగా ఈ బంగారం తీసుకెళ్ళిపోయి తిరిగి మా బంగారాన్ని మాకు ఇవ్వమని చెప్పి తిరిగి ఉల్టా కేసులు పెట్టే సందర్భాలు చాలా జరుగుతున్నాయని చెప్పి భార్యలు పెట్టే వేధింపు ఒక లెక్కపత్రం ఉండదండి. అది తీసుకొస్తే కొండవీడు చాంతాడంత పెద్ద తోడవుతుంది మనకి, అంత లెక్క వస్తుంది. అంటే ఈ రకంగా అనేక రకాల హింసిస్తూ ఉంటారు భార్యలు, మానసికంగా, శారీరకంగా, సొసైటీ పరంగా, సమాజంలో ఇంకా కొద్దిగా స్థాయి పెరిగితే కొట్టడం, తిట్టడం, అది ఎవరున్నారా ఇరుగు పరుగులు ఉన్నారా లేకుండా బయటకు వచ్చి కొట్టడం, తిరిగి తనే అటెంప్ట్ థ్రెట్ చేసుకొని ఇదిగో నా భర్త చేశాడని చెప్పి బయటకు వచ్చి వీధుల్లోకి ఊరుల్లోకి వచ్చి వీరంగం చేసినటువంటి మహిళామణుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. బయటకు చెప్పుకోలేడు అలా అని చెప్పి డివోర్స్ ఇస్తే, డివోర్స్ ఇచ్చావు కాబట్టి అగో డివోర్స్ ఇందుగా ఇచ్చాడు, వేరే వాళ్ళతో నీకు రిలేషన్షిప్ ఉంది, వేరే అమ్మాయితో నీకు ఆఫీస్లో ఒక అమ్మాయితో నీకు రిలేషన్షిప్ ఉంది, లేకపోతే నీకు సోషల్ మీడియాలో ఎవరో ఫ్రెండ్తో నీకు పరిచయం ఉంది, లేకపోతే ఏదో కాలేజీలో జరిగిన సందర్భంలో ఏదైనా గెట్ టుగెదర్ ఫంక్షన్స్ అయితే పలానా అమ్మాయితో రిలేషన్షిప్ ఉందని చెప్తూ అనేక రకాల అభియోగాలు చేయడం అన్నది. ఇంతేకాకుండా ఎప్పుడైనా పాత ఫ్రెండ్స్తో మాట్లాడుకుంటే ఇంటికి వస్తే ఫ్రెండ్స్తో మాట్లాడకూడదు, ఇంటికి వస్తే మీరు చెప్తే నంబర్ ఇంకా స్టెప్ మాట్లాడతాను. భర్త ఆఫీస్ ఇంటికి రాగానే ఒకప్పుడు మనం చూసేవాళ్ళం 80s 90sలో టైంకి భార్య ఇంటికి రాకపోతే భర్త పెట్టిన వేధింపులు. నానా పాటకైన మాధురి దీక్షిత్ సినిమా ఒకటి ఉంటుంది, టైంకి ఇంటికి రాకపోతే 5:30కి మళ్ళీ ఆయన టైం పెట్టుకుని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి నేను రావడానికి ఎంత టైం పెట్టింది, నువ్వు ఎందుకు హాఫ్ అన్ అవర్ పెట్టింది, నేను కేవలం జస్ట్ 15 minutes వచ్చాను, నువ్వు ఎందుకు 5 నిమిషాలు లేట్గా ఎందుకు వచ్చావు అని చెప్పి ఒక సినిమాల సంగ అంటే రియల్ లైఫ్లోనే సినిమాలు తీశారు ఆ టైంలో. ఇప్పుడు రివర్స్ కేటగిరీ, చెప్పిన టైంకి రాకపోతే అంటే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చే సమయాన్ని కరెక్ట్గా లెక్కబెట్టి 5:30కి ఇంట్లో ఉండాలంటే 5:30 కల్లా ఇంట్లో ఉండాలి. పొరపాటున ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడినా, చాటింగ్ చేస్తున్నా, వాట్సాప్లో ఉంటున్నా, ఎవరితో ఉంటున్నా చాలా దయనీయమైన పరిస్థితి భర్తలు గడుపుతున్న పరిస్థితి. చెప్పుకోలేక భర్తలు పడుతున్న బాధలు లెక్కకి మికిలిగా ఉంటాయి సిరిగారు. ఇంకొన్ని సందర్భాల్లో సిరిగారు పిల్లలు ఉంటారు, పిల్లల విషయం చూసినట్లయితే ఆ పిల్లల్ని తీసుకుని తన పుట్టింటికి వెళ్ళిపోద్ది అమ్మాయి చెప్ప పెట్టకుండా. పిల్లల్ని చూద్దామంటే పిల్లల్ని చూపించినవారు, నువ్వు ఇంత అమౌంట్ ఇస్తే తప్ప నేను నీ పిల్లల్ని చూపించని చెప్తాది ఆవిడ. అంతేకాకుండా పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయాలి, వాళ్ళ ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా దాన్ని ఇంటర్ఫేర్ అయిపోయి అంటే ఎడ్డమంటే తెడ్డమంటారు సామెత ఆంధ్ర సైడ్ చెప్తారు, అంటే అవునంటే కాదని చెప్పడం అనమాట. ప్రతి విషయాన్ని కన్ఫ్లిక్ట్ చేసుకోవడం, కాంట్రవర్షియల్ చేసుకోవడం, పిల్లల్ని చూపించకుండా పిల్లల్ని ఒక అజ్ఞాతంలో ఎక్కడో వాళ్ళ అక్కగారింట్లో కానీ వాళ్ళ అమ్మమ్మ గారింట్లో పెట్టేసి నువ్వు నేను అన్నట్టుగా చేస్తే నేను అడిగినట్టు అమౌంట్ ఇస్తే తప్పించి పిల్లల్ని నీకు నేను చూపించనని చెప్పి కూడా భర్తని భయపెట్టేటువంటి భార్యామణుల యొక్క సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది శ్రీగారు. ఎస్ సార్, మీరు చెప్పిన ఏవైతే ఉన్నాయో చాలా మంది హస్బెండ్స్ ఎవరైతే ఉన్నారో రియల్ టైమ్గా ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా కూడా చట్ట ప్రకారంగా వెళ్ళాలి, మాకు ఎలాంటి హక్కులు ఉంటాయి అన్నప్పుడు లీగల్ పరంగా ఎలా ఉంటుంది సార్? అంటే పూర్తిగా శ్రీగారు మహిళలకు ఉన్నటువంటి చట్టాలు సెక్షన్స్ ఏవైతే కఠినమైనటువంటి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంత స్థాయిలో లేనప్పటికీ కూడా కొన్ని సెక్షన్స్ పురుషులకు కూడా సపోర్ట్గా ఉన్నాయి. ఇందులో నేను చెప్పేది సెక్షన్ 9 ప్రకారం తీసుకున్నట్లయితే ఆర్సీఆర్ పిటిషన్ అంటారంటే రెసిక్యూషన్ ఆఫ్ ద కాంజుగల్ రైట్స్. అంటే భార్యని పుట్టింటికి వెళ్ళిపోయినటువంటి భార్యని మరలా వెనక్కి తెప్పించుకునే పిటిషన్. అంటే ఆ అమ్మాయి చెప్పపెట్టకుండా పిల్లల్ని తీసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. అటువంటి సందర్భాల్లో ఈ ఆర్సీఆర్ పిటిషన్ సెక్షన్ 9 ప్రకారం మనం వేసుకున్నట్లయితే భార్యను మరలా నా ఇంటికి పంపించమని చెప్పి కోర్టు ద్వారా ఒక పిటిషన్ పంపించుకునే ఒక హక్కు కూడా భర్తకు ఉంటుంది. దీన్ని ఆర్సీఆర్ పిటిషన్ అంటారు. అంటే ఇది చాలా ఇంపార్టెంట్ పిటిషన్. చాలా చోట్ల ఫస్ట్ డివోర్స్ అన్నది కేసు ఇక్కడే స్టార్ట్ అవుద్ది. ఫైండ్ ఏం చేస్తుంటే భార్య పెట్టకుండా ఇల్లు విడిచేసి వెళ్ళిపోతుంది, ఆ బ్యాగ్ పట్టుకుని పిల్లల్ని తీసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఆర్సీఆర్ పిటిషన్ కానీ మగవాళ్ళు వేసుకున్నట్లయితే మీకు రేపు డివోర్స్లో చాలా సపోర్ట్ ఉండే అవకాశం ఉంటుంది. మెయింటెనెన్స్లో కానీ, డివోర్స్లో కానీ, లేకపోతే నేను చెప్పిన డీవీసీలో కానీ, డొమెస్టిక్ వైలెన్స్లో కూడా ఏదైతే ఇప్పుడు ఆర్సీఆర్ పిటిషన్ అనేది చాలా వాల్యుబుల్ అవుతుంది. అంటే నాకు అభిప్రాయం లేదు, ఆమె డివోర్స్ ఇచ్చే ఉద్దేశం నాకు లేదు, కానీ నా భార్య ఏదైతే చెప్పపెట్టుకుని వెళ్ళిపోయిందో కోర్టు ద్వారా వినవించుకుంటున్నాను, నా భార్యను మళ్ళీ నా ఇంటికి పంపించండి అని చెప్పి ఒక ఆర్సీఆర్ పిటిషన్ వేసుకునే హక్కు ఉంటుంది. ఇది రేపు డివోర్స్లో కానీ వీటిలో చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇది కాకుండా సెక్షన్ 340 అండ్ 182 ఐపీ సెక్షన్స్ ప్రకారం అంటే ఒకవేళ భార్య తప్పుడు కేసులు పెట్టింది అనుకోండి, తప్పుడు కేసులు అంటే ఏంటి, ఎట్లాంటి తప్పుడు కేసులు పెడుతుంది అంటే సరిగ్గా అమౌంట్ ఇట్లేదని చెప్పు, నన్ను కొడుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, నన్ను దూషిస్తున్నాడు, అబ్యూజ్ లాంగ్వేజ్ తిడుతున్నాడు, నా ప్రైవసీకి సెక్షన్ అంటే ఆర్టికల్ 21 ప్రకారం నా ప్రైవసీకి భంగం వాటిల్లుతున్నాడు అన్నటువంటి ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు నేను చెప్పిన 340 అండ్ 182 సెక్షన్స్ ప్రకారం భార్య వేధింపులకు గురి చేస్తుంటే కూడా ఇవి పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా సిఆర్పిసి 156(3) ఇది చాలా పవర్ఫుల్. మానసికంగా వేధిస్తే ఎట్లా అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టుగా మానసికంగా వేధించడం, టైంకి ఇంటికి వస్తావా రావా,
ఈ టైంకి నువ్వు సోషల్ మీడియాలో చూడకూడదు, నీ ఫ్రెండ్స్తో ఉండకూడదు, నీ జీమెయిల్ అకౌంట్స్ పాస్వర్డ్స్ నాకు ఇవ్వాల్సిందే, నువ్వు ఎవరెవరు ఇన్స్టా వాడితే ఇన్స్టా అకౌంట్ డీటెయిల్స్ నాకు ఇవ్వాల్సిందే, ఎవరెవరు పరిచయాలు ఉన్నాయి, నీ ఆఫీస్లో ఫ్రెండ్స్తో పరిచయాలు, మానసికంగా బెదిరించడం. నువ్వు ఇంత అమౌంట్ ఇస్తావు, మా సిస్టర్ వాళ్ళ మ్యారేజ్ అయింది, ఆ టైంకి ఇంత అమౌంట్ నువ్వు ఇవ్వాల్సిందే, ఇవ్వకపోతే నిన్ను డివోర్స్ ఇస్తానని, లేకపోతే నీ మీద 498కి పెడతానని చెప్పి ఇట్లా బెదిరింపులకు ఉన్నట్లయితే సార్ మరి ఇట్లాంటి సందర్భాల్లో వీటికి ఎవిడెన్స్ ఎలా గ్యాదరించాలి? ఈ ఎవిడెన్స్ ఎప్పుడైతే మీకు భార్య మీద కొంత అనుమానం కలిగిందో, ఈవిడ మానసికంగా వేధింపులకు గురిచేస్తుందని తెలిసినప్పుడు మీరు కొంత అలర్ట్ అవ్వండి. వీలైనంత కొన్ని ఎవిడెన్స్లు అయితే గ్యాదరించుకోవడం చాలా మంచిది. అప్పుడు సెక్షన్ 156/3 ప్రకారం ఆమెను మానసికంగా వేధింపులు గురిచేస్తే కూడా మీరు ఆమె కోర్టులో కూడా కేసు ఫైల్ చేయొచ్చు, ఆమెకు కూడా ఉంటుంది. ఇది కాకుండా సెక్షన్ 177 అండ్ 182 ఇవేంటంటే భార్య కంప్లీట్గా తప్పుడు సమాచారం ఇవ్వడం. అంటే వేరే అమ్మాయితో రిలేషన్షిప్ ఉంది నీకు, అందువల్ల నువ్వు అమ్మాయితో బాగా రిలేషన్ మాట్లాడుతున్నావు, ఆమెతో జల్సాగా తిరుగుతున్నావు అని చెప్పి, అంటే విషయం అక్కడ లేదు, మీరు తప్పు చేయలేదు, కానీ మీ మీద ఒక అభియోగం మోపుతుంది. మీరు పలానా అమ్మాయితో తిరుగుతున్నారు, మీరు పలానా చోటికి నాకు చెప్పపెట్టకుండా వెళ్ళారు, మీరు పలానా షాప్కి ఎందుకు వెళ్ళారు, ఆ టైంలో ఈవినింగ్ 8-9 o'clock మీరు ఈ టైంకి ఎక్కడ ఉన్నారు అని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారంతో రేపు ఆమె డివోర్స్ కేసు పెట్టిన, డీవీసీ పెట్టిన సందర్భాల్లో ఈ సెక్షన్స్ మీకు ఉపయోగపడే అవకాశం కూడా ఉంటుంది. ఇది కాకుండా మెంటల్ హెరాస్మెంట్ ఇప్పుడు 156(3) అని చెప్పాను. ఇది కాకుండా కాస్త బెదిరింపులు, మరి కాస్త ఫిజికల్ అనుకోండి 506 భయపెట్టడం, నీ అంతు చూస్తా, నిన్ను రోడ్డుకి ఇడుస్తా, నిన్ను సమాజంలో పరువు లేకుండా చేస్తా అని చెప్పి బెదిరింపులు చేశారనుకోండి, సెక్షన్ 506. ఇది చాలా పవర్ఫుల్ సెక్షన్ ఆమె మీద. అంటే కేవలం మహిళలకు ఒకటే కాకుండా ఇలా లెక్క వేసుకుంటూ పోతే పెద్ద ఎపిసోడ్ అవుతుంది సిరి గారు. ఈ సెక్షన్స్ అన్ని కూడా స్త్రీలకు ఏ మాత్రంగా ఏది ఉన్నాయో అంత పవర్ఫుల్ లేనప్పుడు కూడా పురుషులకు కూడా కొన్ని సపోర్టింగ్ ఉన్నాయి. ఇది రేపు మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. ఈ మధ్యకాలంలో మేము కొన్ని కేసెస్లో మేము తీసుకొని చేస్తున్నప్పుడు ఈ రకమైన కేసులు ముందు అలర్ట్ అవ్వడం, అంటే మీరు ఆమె ట్రాప్లో పడకుండా, ఈ పదాన్ని వాడడం నేను చాలా సాహసిస్తున్నాను, మీరు ఆమె యొక్క ట్రాప్లో పడిపోకుండా, అంటే ఆమె యొక్క ఒక ట్రాప్ అనే విషయం మీద ఒక ఎపిసోడ్ చేద్దాం. ఆమె యొక్క ట్రాప్లో పడిపోకుండా, ఆమె వాంటెడ్లీ మిమ్మల్ని హింసిస్తుంది తెలుసు, మానసికంగా, శారీరకంగా, సామాజికంగా, ఆర్థికంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని మీరు ఎప్పుడైతే గుర్తిస్తారో, ఇంకా ఆమెతో కలిసి మేము జీవించలేం, లైఫ్ ట్రావెల్ చేయలేం అనుకునే సందర్భాల్లో మీరు కొంత అలర్ట్గా ఉండాలి. కొన్ని ఎవిడెన్స్లు మీరు కూడా గ్యాదర్ చేసుకోవాలి. అటువంటి సందర్భాలు రీసెంట్గా మాకు వచ్చిన కేసుల్లో కూడా మేము కొంత అలర్ట్ అంటే స్మూత్గా ఉంటుంది. సెలబ్రిటీస్ ఫ్యామిలీస్ ఉంటాయి. రీసెంట్గా చూడండి, గడిచిన ఒక 5-6 సంవత్సరాలుగా సెలబ్రిటీ కేసులు చూసినప్పుడు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఎక్కువగా డీవీసీలు ఫైల్ చేసుకోవట్లేదు, ఎక్కువగా సింపుల్గా వస్తున్నారు, మ్యారేజ్ చేసుకుంటున్నారు, డివోర్స్ అప్లై చేసుకొని విడిపోతున్నారు. రీసెంట్గా నేను చెప్పిన కొంతమంది క్రికెట్ స్టార్లు కావచ్చు, సినిమా స్టార్స్ కేసుల్లో ఈ 498 అప్లై చేయట్లేదు. ఇప్పటికీ మిడిల్ క్లాస్ సెగ్మెంట్లో ఉండిపోయింది తప్పించి ఈ 498 అనేది సెలబ్రిటీస్లో తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే, బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ ఉంటుందో, ఈ గృహహింస, డొమెస్టిక్ వైలెన్స్ అనేది అవేర్నెస్ ఉంటుంది వాళ్ళకి. విడిపోయేటప్పుడు స్మూత్గా విడిపోతారు, ప్రాపర్టీస్ మీకింత మాకింత పిల్లలకింత అని స్మూత్గా విడిపోతారు తప్పించి 498 కేసులు పెట్టుకోవడం అనేది మీకు సెలబ్రిటీస్లో చాలా తక్కువగా ఉంటుంది. ఇటీవల కాలం గడిచిన ఒక 5-6 సంవత్సరాలుగా మీరు చూసినట్లయితే వాళ్ళ సెగ్మెంట్లో చాలా వరకు తగ్గిపోయి. బికాజ్ ఏంటంటే, సెలబ్రిటీస్ బిఫోర్ గోయింగ్ టు ద మ్యారేజ్ ఒక ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకుంటున్నారు. సో ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది దీనికి సంబంధించి సిరి గారు. సార్, మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా భర్తలు ఎస్పెషల్గా ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, లేదు అంటే ఫైనాన్షియల్ పరంగా కావచ్చు, ఇలాంటి ట్రాప్లో పడిపోయి మేము చట్టాన్ని అప్రోచించాలి అనుకునేటప్పుడు లీగల్ పరంగా ఎలాంటి రెమెడీస్ ఉంటాయి, దానికి మీ గైడెన్స్ కావాలి అంటే ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి సార్? తప్పనిసరిగా సిరి గారు, దీనికి సంబంధించి 100% లీగల్గా మన సపోర్ట్ ఉంటుంది. ఎవరైనా భర్తలు బాధింపులు పడుతుంటే, భార్య ద్వారా వేధింపులకు గురవుతుంటే, నాట్ ఓన్లీ భార్య కదా, భర్తగా భార్య కావచ్చు, భార్యగా భర్త కావచ్చు, ఇటువంటి వేధింపులు గురవుతున్న సమక్షంలో డెఫినెట్గా వాళ్ళకి లీగల్ పరంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే, అట్లీస్ట్ కాల్ ఆర్ వాట్సాప్ చేయగలిగితే మన లీగల్ టీం ఇప్పుడు కూడా రెడీగా ఉంటారు. కాల్ చేయకపోయినా అట్లీస్ట్ వాట్సాప్లో డీటెయిల్స్ పంపించండి, ఇమీడియట్గా లీగల్ టీం అప్రోచ్ అవుతారు. మీకు సలహా సంప్రదింపులతో పాటు న్యాయపరంగా ఒక పరిష్కారాన్ని కూడా చూపించే దిశగా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.